మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? మీ ఆరోగ్యాల కొరకై, క్షేమం కొరకై నిత్యం విశ్వాని కుటుంబంగా మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిత్యం మీరు ప్రార్థిస్తున్నారు, పరిచర్య కొరకై గుప్పిళ్ళు విప్పుతున్నారు. మీరు చేయగలిగిన సహాయాన్ని పరిచర్యకు మీరు అందిస్తూ ఉన్నారు. మారుమూల గ్రామాల్లో పరిచర్య జరుగుతుంది అంటే అది కేవలము మీరు చేయుచున్న ప్రార్థన, ఆర్థిక వనరులు మీరు అందిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మేము ఎప్పటికీ మీకు రుణస్థులమై సేవలో కొనసాగుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11, 12, 13 వచనాల్ని మనం ఒక్కసారి చదువుకొని ధ్యానం చేసుకుందాం. నాకు కొదువ కలిగి నందున నేను నీలాగు చెప్పుటలేదు. నేనే స్థితిలో నున్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. శ్రేష్టమైన సమయాన నీ పాద సన్నిధికి వచ్చి స్తుతిస్తూ ఉన్నాం. మాట్లాడే దేవుడవు, సజీవుడవు, పునరుత్థానుడవు. నాయన, మాలాంటి ఎండిపోయిన ఆధ్యాత్మిక జీవితాలకు నీవు జీవపు ఓటవై ఉన్నావు. మాతో మీరు మాట్లాడుచున్నందుకు స్తోత్రాలు. నాయన, మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి. ఈ దినం చదవబడిన లేఖనం భాగము ద్వారా మా ఆధ్యాత్మిక మేలు కొరకు, ఉజ్జీవము కొరకు మా అందరితో మాట్లాడుమని, నాయన, మీ సన్నిధానంలో మేము కనిపెట్టుచున్న ప్రతి ఆశకు తృప్తిని, సంతృప్తిని ప్రసాదించి మహిమ పొందుమని యేసు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఈ యొక్క మాటలు అన్ని సందర్భాల్లో తృప్తి కలిగి ఉండ నేర్చుకొనుడి అనే మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవును, తృప్తి, సంతృప్తి, అసంతృప్తి అనే 3 మాటలు మనం ఎప్పుడు కూడా వింటూ ఉంటాం. తృప్తి కలిగి ఉండడము అనేది మనం ఏదైనా ఒక కార్యం చేసినప్పుడు తృప్తి కలుగుతూ ఉంది, నేను చేసిన దానికి తగిన రీతిగా నేను చెయ్యగలిగాను అనేటటువంటిది ఉంటుంది. రెండవది సంతృప్తి. మనం చేసినటువంటి ప్రతి పనిలో సంతృప్తి కలిగి ఉండడం మనం నేర్చుకుంటూ ఉన్నాం. అంటే ఈ దినము నేను దేవుని కొరకై, లేకుంటే కుటుంబం కొరకై, సంఘం కొరకై, ప్రజల కొరకై ఏదో ఒక కార్యాన్ని చేయగలిగాను అనే తృప్తి మనకు కలుగుతూ ఉంటుంది. కొంతమంది అసంతృప్తి, ఎంత చేసినా, ఎన్ని చేసినా వారు ఎప్పటికీ వారి జీవితాల్లో నిరుత్సాహము, అసంతృప్తి ఎప్పుడు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు అపోస్తుడైన పౌలు ప్రజల చేత ఆయన ఒక మతోన్మాది అని, ప్రభుత్వ వ్యతిరేకి అని, ఆయన మనకు తెలియబడని దేవుని గూర్చి ప్రకటిస్తున్నాడని, నూతనమైనటువంటి తత్వాలను తీసుకొని వచ్చి ప్రజల దగ్గర ఈ విషయాలను తెలియజేస్తున్నాడని ఆలోచన కలిగి ఆయనను చెరసాలలో వేశారు. కాళ్లకు, చేతులకు సంకెళ్ళు బిగించారు. మరికొద్ది దినాల్లో తన మెడకు ఉరితాడు అది వేలాడదీయబడుతుంది అనేది కూడా తన దినాల్లో ఉన్నప్పటికీ ఆయన మాట్లాడుచున్న మాట, ఏది జరిగినా నాకు తృప్తి కలుగుతుంది. దేవుని కొరకైనా, మనుషుల కొరకైనా, లేకుంటే నా వ్యక్తిగత జీవితంలోనైనా ఏది జరిగినా అది దేవునికే మహిమ అంటూ నేను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ఏ పరిస్థితి మనకు వచ్చినా అది దేవుని చిత్తము లేకుండా మనకు అది జరగదు. ఏ కార్యమైనా కానీ ప్రభు తన చిత్తానుసారముగానే మన జీవితాల్లో జరిగిస్తాడు. కారణం ఏంటి అంటే మనము ఆధ్యాత్మికమైన దేవుని బిడ్డలం, సంఘ ఆరాధనలో పాల్గొని వాక్యానుసారంగా జీవిస్తుండే వారము గనుక దేవుడు ఏది అనుమతించినా తన ఇష్టము లేకుండా, తన చిత్తము లేకుండా మన కుటుంబాల్లో ఏమీ జరగదు. కొన్ని పర్యాయాలు మనం నిరుత్సాహం చెంది అనారోగ్యం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, లేకుంటే పిల్లల చదువు విషయంలో, సంబంధాల విషయాల్లో, లేకుంటే ఏది మనకు అది
మనకు కనబడినా వెంటనే దేవుని బిడ్డలైన మనకెందుకు ఇలాగ జరుగుతుంది అని మనం అనుకుంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క శ్రేష్టమైన సమయాన పౌలు ఆయన మాటలు చెప్పిన దాన్ని గూర్చి ఆలోచించినప్పుడు మనకెంతో ప్రోత్సాహాన్ని కలుగుతుంది. ఇక్కడ నేను అన్ని పరిస్థితిలో సంతృప్తిని ఎరుగ నేర్చుకొని ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. ఎంతమంది మీ జీవితాన్ని బట్టి, మీకు దేవుడిచ్చిన శరీరాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, సంఘ కాపరిని బట్టి, చేయుచున్న సేవను బట్టి ఎంతమంది సంతృప్తి చెందుతూ ఉన్నారు? ఒకవేళ అవి లేని పక్షాన ప్రభు దగ్గర మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభువా, సంతృప్తి కలిగి ఉండుట నాకు నేర్పించు అని చెప్పాలి. మనం తినేటటువంటి ఆహారంలో కూడా పౌష్టిక ఆహారం లేకపోయినా, లేకుంటే అందరి వలె మాంసాకృతులు లేకుంటే ఖరీదైనటువంటి బలమైన ఆహారాలు మనకు లేకపోయినా, ఉన్న దాంతోనే తాగుతున్న గంజిలో కానీ, తాగుతున్న అంబల్లో కానీ, లేకుంటే జావలో కానీ మనం తృప్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చి, సంతోషాన్ని ఇచ్చి మనల్ని బలపరుస్తాడు. ఇక్కడ పౌలు చెప్పినటువంటి మాటలు మనం గమనించినప్పుడు చాలామందికి సంతృప్తి లేకపోవడానికి గల కారణాలు నేను ఈ దినం కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిది, చాలామంది ఫిర్యాదులు చేయడము ప్రారంభిస్తూ ఉంటారు. మొదటిది కంప్లైంట్స్. ఎలాంటి ఫిర్యాదు అంటే, ఒకరి విషయాలు ఇంకొకరికి చాడీలు చెబుతూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో కలతలు రేపుతూ ఉంటారు. ఒకరి విషయాలు ఒకరికి చెప్పి ఆ ఇరువురి మధ్య తగాదాలు జరుగుతూ ఉంటే, వాళ్ళు ఏవేవో ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే సంతోషించేటటువంటి రకాలు చాలామంది దాన్ని బట్టి సంతృప్తి చెందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంత దేవుడు వారికి అనుగ్రహించినా వారికి సరిపోలేదని, అది తృప్తి చెందట్లేదని, అది లేదు ఇది లేదు, ఫలాంది మేము కొనుక్కోలేకపోయాము, ఫలానా వాళ్ళు నగలు కొనుక్కున్నారు, ఫలానా వారు ఖరీదైన ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కొనుక్కున్నారు, ఫలానా వారి ఇంట్లో సమృద్ధిగా అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, మాకైతే లేవు, వారి విషయమై వేరేగా మాట్లాడేటటువంటి సందర్భాలు చాలా మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చదివినప్పుడు, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి ప్రయాణమై వస్తూ సీనాయి పర్వతాల దగ్గరకు వచ్చేసరికి వారు మాట్లాడుచున్న మాటలేంటో తెలుసా? మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు చేపలు, కీరకాయలు, దోసకాయలు, ఆకుకూరలు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు తృప్తిగా దొరికేవి, ఈ అరణ్యంలో మాకేమీ దొరకట్లేదు అని దేవుని దగ్గర ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. మోసే మీద దేవునికి చెప్తూ ఉన్నారు. నేను అనేది, ఎవరి వలన నీకు ఆటంకము కలిగినా, తృప్తి కలగకపోయినా మనము ఫిర్యాదులు మాత్రము చేయకూడదు. దేవుని దగ్గర, ప్రభువా, నీవిచ్చిన దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అని ప్రభువు దగ్గర మనము తృప్తి కలిగి ఉండటము నేర్చుకోవాలి. కానీ మనము ఒకరిని తీసుకొని ఇంకొకరి దగ్గర వారి విషయమై కంప్లైంట్ చెప్పేటటువంటి స్వభావము నేటి దినాల్లో విశ్వాసుల్లో చాలా మనకు కనబడుతూ ఉన్నాయి. ఇది మనము కంప్లైంట్గా చెప్పేటప్పుడు అది మనకు ఎంత మాత్రమును ఆశీర్వాదకరముగా ఉండదు. అందులో మనం గమనిస్తూ ఉండేటప్పుడు, నడిపించేటటువంటి వాడు దేవుడు, పోషించేవాడు దేవుడు. కానీ మనకు లేమిగా ఉండేటటువంటి దినాల్లో ఒకరిని మనము చూపించి ఫిర్యాదులు చేయకూడదు. ఇందులో రెండవ మాటను మనం గమనించినప్పుడు, గుర్తింపు కోరుకొనకూడదు. చాలా పర్యాయాలు మనం ఏమనుకుంటామంటే, నేను ఫలానా వ్యక్తి కంటే గొప్పోడిని, నా స్థితి, నా పరిస్థితి, మాకుండేటటువంటి ఆస్తిపాస్తులు, అంతస్తులు, నా యొక్క చదువు ఇంకొకరితో మనం పోల్చుకుంటూ గుర్తింపును కోరుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. నన్ను ఇంతమందిలో గుర్తించాలి, నేనే ప్రత్యేకమైన కార్యాన్ని చేశాను, ఇంకా ఎవరు నా వలె కార్యాన్ని చేయలేకపోయారు అని చాలా సందర్భాల్లో మనం ఏంటంటే, ఆ అధికారులు, ఆ యజమానులు, ఆ సంఘము, లేకుంటే ప్రజలు నన్ను గుర్తించాలి, నన్ను సన్మానించాలి, లేకుంటే బొకే ఇవ్వాలి, అందరి ముందు శాలువాలు కప్పాలి అని గుర్తింపు కోసము ప్రయాసపడేవారిని మీరు చూసుంటారు. కొన్ని పర్యాయాలు సంఘాల్లో కూడా మీరు చూడండి, అందరు ఒక పని చేస్తూ ఉంటే ఒకే ఒక వ్యక్తి ప్రత్యేకంగా పనిచేసి అందరి మెప్పు కొరకై, గుర్తింపు కొరకై ప్రయాసపడిన వారు చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మదర్ తెరీసా గురించి మనకు తెలుసు కదా. ఆమె ఎన్నడూ కూడా గుర్తింపు కొరకై ప్రజాసేవ చేయలేదు. జనాలు నన్ను మెచ్చుకోవాలి అని
ఆమె ఎన్నడూ కూడా చేయకుండా దీనులైన, దరిద్రులైన, అంగవైకల్యము కలిగిన రోగులైన వారికి సేవ చేయుటను బట్టే ప్రభుత్వము నుండి గుర్తింపు పొంది రివార్డు పొందినటువంటి, సమాజానికి సేవ చేసినటువంటి ఉత్తమురాలుగా ఆమెను మనం చూడగలుగుతూ ఉన్నాం. గుర్తింపు కొరకు మనం చేయకూడదు. గుర్తింపు కొరకు నువ్వు ప్రయాసపడినప్పుడు, ఒకవేళ గుర్తింపు మనకు దొరకనప్పుడు అసంతృప్తి కలుగుతుంది, మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. కనుక ప్రియమైన వారలారా, గుర్తింపు కొరకై మనం ప్రయాసపడకూడదు. ఎవరైనా గుర్తిస్తారేమో అని చూడకూడదు. గుర్తింపు కోసం కాదు కానీ శ్రమ పడాలి, ప్రయాసపడాలి. మనకిచ్చిన తలాంతులను ప్రభువు యొక్క మహిమ కొరకు వాడాలి. అప్పుడు దేవుడు గుర్తిస్తాడు, మనకు సంతృప్తినిస్తాడు. కనుక దేవుని కొరకై మనం పనిచేయాలి. మూడవది, సరిపోల్చుకొనకూడదు. అనేక సందర్భాల్లో మనకుండే చాలా బలహీనత ఏంటి అంటే, వారి ఇంటిలో ఫలానా వస్తువు ఉంది, మాకు లేదు. ఫలానా దాంతో వారు దీవించబడ్డారు, నేను ఈ స్థితిలోనే ఉండిపోయాను. వారికి అవి ఉన్నాయి, మాకు ఇవి లేవు అనే ఆలోచన ధోరణి. వారు వేసుకున్న వస్త్రాలతో పాటు మనకున్న వస్త్రాలతో మనం పోల్చుకున్నటువంటి సందర్భాలు చాలా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ఒకసారి ఆలోచన చేయండి. మనము ఎవరితో ఎన్నడూ కూడా పోల్చుకొనకూడదు. పోల్చుకున్నప్పుడు మనకు అసంతృప్తి కలుగుతుంది. ఒకరోజు ఒక అబ్బాయి సండే స్కూల్కి వెళ్ళాడట. వెళ్ళినప్పుడు తన యొక్క స్నేహితుడు ఆయన క్రొత్త షూస్ వేసుకొని వచ్చాడట. వచ్చిన వెంటనే ఈయనకి పాత బూట్లు ఉన్నాయంట. అది చూచి చాలా నిరుత్సాహం చెంది, ఆయన ఏమో కొత్త బూట్లు వేసుకొని వచ్చాడు, నా దగ్గర పాత బూట్లే ఉన్నాయి అని బాధపడుతూ ఆయన చాలా సంతోషంగా లేడంట. ఆ సండే స్కూల్ అయిపోయింది. ఇంటికెళ్ళి వాళ్ళ నాన్నతో అన్నాడట, నా స్నేహితుడు కొత్త బూట్లు వేసుకొని వచ్చాడు, నేను పాత బూట్లతో ఉన్నాను, నాకు కొత్త బూట్లు కావాలి. చూడు, వాళ్ళు ఏమీ లేకపోయినా కొత్తవి కొనుక్కోగలిగారు, మాకు అన్నీ ఉన్నా పాతవే వేసుకుంటున్నామని వాళ్ళ నాన్నతో గొడవపడి తిండి మానేశాడట. అప్పుడు వాళ్ళ నాన్న కొంతసేపు ఆగేసరికి ఒక వ్యక్తి కుంటుకుంటూ వస్తున్నాడట. వస్తున్నప్పుడు నాన్న వారి అబ్బాయిని పిలిచి, ఆయన ఒకసారి చూడు అన్నాడట. చూసినప్పుడు ఏమైంది అని అంటే, చూడు, ఆయనకు 2 కాళ్ళు ఉండాలి కానీ ఒకే కాలు ఉంది, ఒక కాలుతో కుంటుతూ వస్తున్నాడు, కనీసము పాత షూ వేసుకోవడానికి కూడా తనకు కాలు లేదు, నీకు దేవుడు 2 కాళ్ళు ఇచ్చాడు కనుక ఆయనతో నువ్వు పోల్చుకోవడం ఏంటి, ఒకసారి పోల్చుకో నీ జీవితాన్ని అని మాట్లాడాడట. అవును ప్రియమైన వారలారా, కలిమి కలిగిన వారితో మనం పోల్చుకోకుండా మనకంటే దీనత్వముతో ఉన్న వారితో మనం పోల్చుకోవాలి. మనకంటే తక్కువ ఉన్నవారితో పోల్చుకోవాలి. ఎప్పుడో ఒక 4-5 అంతస్తులు బిల్డింగ్ కట్టిన వాడితో మనం పోల్చుకునే కంటే చెట్టు కింద చిన్న పూరిపాక వేసుకున్న వారితో పోల్చుకోవాలి. ఎప్పుడు కూడా మన స్థితిని తక్కువ వారితో పోల్చుకున్నప్పుడు వారికంటే ఉన్నతంగా మనం కనబడతాం. దేవుడిచ్చిన ఆశీర్వాదాలని కూడా మనం తక్కువగా అంచనా వేసినప్పుడు మనకు ఎలా ఉంటుంది అంటే, దేవుణ్ణి కించపరిచిన వారుగా, తనను మహిమపరచకుండా బ్రతికిన వారముగా ఉండిన స్థితి కనబడుతూ ఉంది. కనుక నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ఈ మాటలు వింటున్నప్పుడు మీరు ఎవరితో పోల్చుకుంటున్నారు? పొరుగు వారితో పోల్చుకొని, తోటి వారితో పోల్చుకొని నిరుత్సాహము చెందవద్దు. ఉన్న దానితో తృప్తి చెంది ఉండుటను నేర్చుకొనండి. 4వ విషయాన్ని ఇందులో మనం గమనించినప్పుడు, పాతవి మనము గుర్తు చేసుకొనకూడదు. పాతవి గుర్తు చేసుకుంటూ చాలా పర్యాయాలు నిరుత్సాహము, అసంతృప్తి చెందుతూ ఉంటాం. గత దినాల్లో ఫలానా పనులు చేశాను, గత దినాల్లో మాకంత ఆశీర్వాదం ఉండేది, ఇన్ని కొబ్బరి తోట ఉండేది, ఇంత మామిడి తోటలు ఉండేది, ఇంత పొలం ఉండేది, అంత సంపాదించుకున్నాము, ఆ దినాల్లో మా పూర్వీకులు అలాగ చేశారు, నేనైతే చేయలేకపోతున్నాను. పాత దినాలతో పోల్చుకొని చాలామంది అనేకులతో మాట్లాడుతుండడం నేను చాలా పర్యాయాలు విన్నాను. ప్రియమైన వారలారా, అప్పుడు అలాగ జరిగేది, ఇప్పుడు ఏమీ జరగట్లేదు. ఆ దినాల్లో వారు అలాగ చేశారు, మేము ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాము. పాత దినాలు మనం ఎప్పుడు కూడా గతః. నూతన దినాల్లో నూతన సవాళ్ళు, నూతనమైన పరిస్థితులు, అధునాతనమైన విద్య, అధునాతనమైన జ్ఞానము, నూతనమైన పొంతలు తొక్కుతుండేటటువంటి లోకాన్ని మనం గమనించినప్పుడు, పాతవి గుర్తు చేసుకున్నప్పుడు కొన్ని పర్యాయాలు మనకు నిరుత్సాహమే కలుగుతాయి. అయితే మనం ఉన్న స్థితిని బట్టి సంతోషాన్ని కలిగి ఉండటానికి, సంతృప్తిని కలిగి ఉండడాన్ని మనం నేర్చుకోవాలి. శరీరాన్ని
సమయాన్ని, తలాంతులను, గతాన్ని గుర్తు చేసుకొని పాడు చేసుకొనవద్దు. తద్వారా ఆరోగ్యము క్షీణించి బలహీనపడి లేనిపోని అనారోగ్యాలు తెచ్చుకొనకూడదు. ఉన్న దాంతో తృప్తి కలిగి నువ్వు సంతోషంగా బ్రతికావనుకో, ఎక్కువ కాలము దేవుడు ఆయుస్సునిచ్చిన దాన్ని నువ్వు పొందుకొని బ్రతకటానికి, జీవించడానికి ఉపయోగపడుతూ ఉంది. నీవు అసంతృప్తి కలిగి ఉన్నప్పుడు నీ మనసుకు కానీ నా మనసుకు కానీ ఎప్పుడు సంతోషం అనేది కలగదు. కనుక నేను అనేది, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా పాతవి గుర్తు చేసుకొనకుండా ఉన్న స్థితిని బట్టి, పెరుగుతున్న కాలాన్ని బట్టి ప్రభువుకు స్తుతులు చెల్లించి మనము జీవించాలి. 5వ మాటగా నేను చెప్పి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. భవిష్యత్తును గూర్చి ఎన్నడూ కూడా ఆలోచన చేయకూడదు. చాలామంది భవిష్యత్తును గూర్చి ఆలోచించి చాలా నిరుత్సాహం చెందుతూ ఉంటారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. కొంతమంది, నన్ను క్షమించండి, ఆడపిల్లలు పుట్టారని, మా పిల్లలు సరైన స్థితిలో చదవలేకపోతున్నారని ఏం చేస్తూ ఉంటారు? భవిష్యత్తులో వీడు ఎలా బ్రతుకుతాడో, ఈమె జీవితం ఎలా ఉంటుందో, మేమేమైపోతామో అని రాబో దినాల గురించి ఆలోచన చేయకుండా మీ చింత యావత్తు దేవుని మీద మోపి దేవుని కొరకు జీవించినప్పుడు దేవుడు కాలాలు, సమయాలు ఒకే రీతిగా ఉంచాడు. మన పరిస్థితులను మార్చి ఉన్నతమైన స్థితిలోకి ఆయన తీసుకొని వస్తాడు. కనుక ఈ యొక్క దినాన దేవుడు మాట్లాడుతున్నప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము దేవుడు నాతో మీతో ప్రత్యేకంగా మాట్లాడుచున్నప్పుడు అన్ని పరిస్థితుల్లో సంతృప్తిని కలిగి ఉండడము మనము నేర్చుకోవాలి. అవును, సంతృప్తి లేని బ్రతుకులు అసంతృప్తిగా, అనారోగ్యం పాలై, శరీరము క్షీణించి, సరైన సంతోషము లేకుండా అందరి వల్లే జీవించలేక బ్రతికే స్థితిలో మనం ఉన్నాం. ఉన్న దాంతో తృప్తి కలిగి అందరి వల్లే జీవిస్తూ సంతోషంగా ప్రభువును మహిమపరుస్తూ జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఈ సంతోషకరమైన జీవితాలు ప్రజలకు పంచిపెట్టడమే విశ్వవాణి యొక్క పరిచర్య. విశ్వవాణి ద్వారా మేము చెబుతున్న ఈ మాటల్ని మీరు దయచేసి ఆలకించండి, ఆశీర్వాదకరంగా ఉండండి. ఇతరులకు సంతోషాన్ని, సంతృప్తినిచ్చేవారుగా మీ మట్టుకు మీరు సంతృప్తి కలిగిన వారై సంతోషంగా జీవించి ప్రభునామాన్ని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఆ సంతోషాన్ని ఇతరులతో పంచుకోండి. సాక్ష్యము కానీ, సేవకు గుప్పిళ్ళు విప్పి కానీ, మిషనరీలు కానీ సహకారులుగా ఉండి దేవుని నామాన్ని మహిమపరచండి. ఈ యొక్క లేఖన భాగం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఫోన్ చేయండి, మాతో మాట్లాడండి. మీ కొరకై మేము ప్రార్థన చేస్తాము. అసంతృప్తి అపవాది నుండి వస్తుంది, సంతోషము, తృప్తి అనేది దేవుడి నుండి వస్తుంది. దేవుణ్ణి పొందుకొనండి, ఆశీర్వాదాలు పొందండి. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, నీకు వందనాలు. మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. అన్ని పరిస్థితుల్లో సంతృప్తి కలిగి ఉండడం మాకు నేర్పించండి. లేమి స్థితిలో, కలిమిలో నాయన, అన్ని పరిస్థితుల్లో నీ మీద ఆనుకొని సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతూ ఆరోగ్యవంతులుగా, సాక్షులుగా ఉండే ధన్యత నిమ్మని నీ నామానికి స్తుతి చెల్లిస్తూ ఈ కార్యక్రమం విన్న ప్రతి ఒక్కరిని దీవించుమని, సంతృప్తి నిమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, దీవెన, ఆదరణ, ఆశీర్వాదం అసంతృప్తిలో ఉన్న వారికి నిత్యం సంతృప్తినిచ్చి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా పేరు ధనరాజ్, మాది నెల్లూరు. మాకు ఈ విశ్వమణితో పరిచయం 2014లో జరిగింది. గ్రామాల్లోకి వెళ్ళి ట్రైబల్ ఏరియాలో వీళ్ళు సువార్త సేవ చేయడం, తర్వాత వాళ్ళ డైలెక్ట్లో ట్రైనింగ్ ఇచ్చి అదే ప్రాంతాలకు పంపించి దేవుని నామాన్ని అక్కడంతా ప్రచురించడం, కొండ ప్రాంతాల్లో తిరగడం అనేది మాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే దీంట్లో ట్రాన్స్పరెన్సీ చాలా ఎక్కువగా ఉంది. ఫండ్స్ బయట నుంచి రావు, అన్నీ కూడా భారతదేశంలో నుంచి ఇచ్చాపూర్వకంగా ఇచ్చిన డొనేషన్ల మీదనే వీళ్ళు ఆధారపడి చేస్తున్నారు. కాబట్టి అది మాకు బాగా నచ్చింది. అందుకని మేము కొన్ని గ్రామాలను ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో, ఫరీదాబాద్ ప్రాంతాల్లో మేము స్పాన్సర్ చేశాము. మా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ ఉంటే వాళ్ళకు కూడా మేము రికమెండ్ చేసి వాళ్ళ చేత కూడా కొన్ని గ్రామాలను మేము దత్తత తీసుకునే విధంగా నార్త్ ఇండియాలో ఈ విశ్వవాణి చేసే పరిచర్య ఒక ప్రత్యేకంగా ఉంది మా దృష్టిలో. ఎందుకంటే ప్రతి ఒక్కటి మేము దత్తత చేసుకున్న గ్రామాల్లో మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ దాన్ని చూపించి అక్కడ ఏ విధంగా సేవ జరుగుతుంది అనే విషయాలు కూడా మాకు తెలియజేశారు. ఆ ట్రాన్స్పరెన్సీ మాకు చాలా బాగా నచ్చింది. గ్రామాలలో ఎక్కడైతే చర్చీలు ఉండవో అక్కడంతా వెళ్ళి సువార్త సేవ చేయాలనేటువంటి కోరిక మాకు ఉండేది. అది ఈ విశ్వవాణి ద్వారా అది మాకు పూర్తవుతున్నందుకు దేవుని నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం.